శనగలతో చాట్ చేసుకోవడానికి శనగల్ని మనం 8-10 అవర్స్ పాటు నానబెట్టుకుంటామండి. తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటిని కుక్కర్‌లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వేపిచ్చేసుకుంటాము. చక్కగా ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ తరుగు, అదేవిధంగా టమాటా తరుగు, కీరా దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న ఆ తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, గుప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. సాయంత్రంలోనే ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, ఒక పావు టీ స్పూను రోస్టెడ్ జీరా పౌడర్, ఒక పావు టీ స్పూను చాట్ మసాలా, ఒక పావు టీ స్పూను రుచికి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ నుంచి తీసినటువంటి నిమ్మరసం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. టోటల్ గా ఈ లోపు ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు దోరగా ఫ్రై చేసుకుని పెట్టుకుంటాము. వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ పల్లీని మనం ఇంకా సర్వ్ చేస్తామనగా యాడ్ చేస్తే ఏంటంటే చక్కగా కరకరలాడుతూ మనం తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనము సర్వ్ చేసేయడమే. ఈ చాట్ చాలా చాలా బాగుంటుందండి. మనము హెల్త్ పరంగా కూడా మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక బౌల్ తింటే మనకి చాలా